తెలంగాణ రాష్ట్ర మత్స్యరంగం మరో మైలురాయిని చేరుకోబోతోంది. మంచిర్యాల జిల్లా ఎల్లంపల్లి రిజర్వాయర్ సమీపంలోని గుడిపేటలో 100 కోట్లతో భారీ ఇంటిగ్రేటెడ్ ఆక్వా పార్క్ త్వరలోనే అందుబాటులోకి రాబోతోంది. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కింద రాష్ట్రంలోనే వస్తున్న మొట్టమొదటి భారీ ప్రాజెక్ట్ ఇదే. ఈ ఆక్వా పార్క్ ప్రత్యేకత ఏంటో తెలుసా? సుమారు 85 ఎకరాల విస్తీర్ణంలో చేప పిల్లల ఉత్పత్తి నుండి ప్యాకింగ్ వరకు అన్ని ఒకే చోట జరుగుతాయి. ముఖ్యంగా 2.5 కోట్లతో 30 ఎకరాల్లో మన తెలంగాణ ఫేవరెట్ కొరమీను చేపల క్లస్టర్ ను ప్రత్యేకంగా అభివృద్ధి చేయనున్నారు. ఈ ప్రాజెక్టు మత్స్యకారుల జీవితాల్లో పెద్ద మార్పు తీసుకురాబోతోంది. ఇక్కడ ఏర్పాటు చేయబోయే శిక్షణా కేంద్రం ద్వారా మత్స్యకారులకు అధునాతన వేట పద్ధతులపై అవగాహన కల్పిస్తారు. అలాగే కోల్డ్ స్టోరేజ్ మరియు ప్రాసెసింగ్ యూనిట్ల వల్ల చేపలు పాడవకుండా నిల్వ చేసుకునే అవకాశం ఉంటుంది. దీనివల్ల మత్స్యకారులకు గిట్టుబాటు ధర లభిస్తుంది. స్థానిక యువతకు ఉపాధి కల్పిస్తూ మత్స్య ఉత్పత్తులను విదేశీ మార్కెట్లకు చేరవేసే ఈ మెగా ప్రాజెక్టు గురించి మీరేమనుకుంటున్నారు? కామెంట్స్ లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి.